రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 నుంచి నేను చదువుతున్నాను. 26వ వచనము, యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. బ్రదర్, మళ్ళీ చదువుతున్నాను. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఫస్ట్ మనం ఎవరండి? దేవుని కుమారులం. సెకండ్ 27వ వచనం, క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రైస్తవులు అంటే ఎవరండి? యేసే క్రీస్తు నిజ దేవుడని, ఆయన తండ్రి ఆయనను మృతుల్లో నుంచి లేపినని ఒప్పుకొని ఆయనే మన రక్షకుడని అంగీకరించి ఎవరైతే తండ్రి కుమార పరిశుద్ధాత్మనామంలో మారు మనసు పొంది బాప్తిసం పొందుతారో వారే క్రైస్తవులు. ఈ విషయం మీకు తెలిస్తే నేను అనుకుంటున్నాను. అయితే విశ్వాసము వలన మనము ఆయన కుమారులమైతే బాప్తిసం పొందిన మనమందరము, ఏమండి, అందరినీ కలిపే చెప్తున్నాను, బాప్తిసం పొందిన మనమందరము క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. 28వ వాక్యం, ఇందులో యూదుడని లేదు. ఇది మరలా నొక్కి చెప్తున్నాడండి. ఈ వచ్చినండి మరలా చదువుతాను నేను. బ్రదర్, ఒకసారి గమనించండి, మీ గురించే వీడియో చేస్తున్నాను నేను. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మరలా చదువుతున్నాను, గలతీ పత్రిక 3వ అధ్యాయం 28. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మనందరం ఏకముగా ఉన్నాం. అర్థమైంది కదండి? ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మనకు ఒక విషయం తెలుసు, మనకు ఒక విషయం క్లారిటీ వచ్చేసింది. ఈ దేశము ఆ దేశమని, లేకపోతే ఈ భాషవాడు ఆ భాషవాడు అని, లేకపోతే వేరేదేమీ కూడా ఇందులో యేసుక్రీస్తునందు మనందరము కూడా ఏకముగా ఉన్నాము అనే దేవుని వాక్యం చెప్తా ఉంది. ఆఖరిగా 29 ఈ వచనము మీరు చేసిన ఎంటైర్ వీడియోని మొత్తాన్ని కూడా లేఖనానుసారంగా వ్యతిరేకించేసేస్తుంది. అది ఏంటో చూద్దాం. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వాక్యం, మీరు క్రీస్తు సంబంధులైతే అక్కడ ఫుట్ నోట్లో ఒకసారి చూడండి, మూల భాషలో క్రీస్తు వారైతే అంటే మీరు క్రీస్తు వారైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఎవరండి మనం? అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారం వారసులమయ్యాం. ఎలా వాగ్దాన ప్రకారం వారసులమయ్యాం? ఎలా అబ్రహాము సంతానంలో మనం కలపబడ్డాము అంటే మనం క్రీస్తుకు సంబంధించిన వారము కనుక కలపబడ్డాం. క్రైస్తవులు అంటే క్రీస్తుకు సంబంధులు.